వైజాగ్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ని 99 పైసలకి కంపెనీస్కి ఇవ్వడం అనేది తప్పు అని చెప్పి చాలా మంది ఆర్గ్యూ చేస్తున్నారు. ఈ విషయాన్ని అడ్రస్ చేయడానికి టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. 1983లో సీనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా చెన్నైలో ఉండేవి. అప్పుడు ఆయన ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం హైదరాబాద్కి రప్పించడానికి చేసిన ఫస్ట్ పని ఏంటంటే రామానాయుడు స్టూడియో దగ్గర నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ వరకు ఇంక్లూడింగ్ వైజయంతి వీళ్ళందరికీ కూడా ల్యాండ్ ఇచ్చారు. కట్ చేస్తే 40 years తర్వాత ఈ స్టూడియోస్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి, అలాగే ఎలాంటి మూవీస్ తీస్తున్నాయో మొత్తం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రలో ఉన్న ఐటీ సెక్టర్ దగ్గరికి వద్దాం. ఏపీలో ఉన్న ఐటీ సెక్టర్ నాట్ ఈక్వలెంట్ టు హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు. సో అందుకని చెప్పి స్టేట్ దగ్గర ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటంటే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి దే నీడ్ టు గివ్ సంథింగ్. ఐటీ మినిస్టర్ తీసుకుంది అదే స్టెప్ ఈ విషయంలో. అదేంటంటే ల్యాండ్ ఆఫర్ చేయడం లోయెస్ట్ ప్రైస్ కి. ఈ సీక్రెట్స్ హౌస్ ని ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆయన సీఎం గా ఉన్నప్పుడు వాడారు, అది కూడా టాటాకి. సో ఇది కొత్త ఏం కాదు. అండ్ ఫైనల్ గా ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రతి ఏడాది ఆంధ్ర నుంచి గ్రాడ్యుయేట్ బయటకు వచ్చే ఐటీ రెడీ గ్రాడ్యుయేట్స్, అంటే ఐటీ ఇండస్ట్రీలో స్పెషలైజేషన్స్ ఉన్న వాళ్ళందరూ కలిపి 1,00,000 మంది ద ఓవరాల్ వాల్యూమ్ వచ్చి. సో ఇంతమందిని అకామిడేట్ చేయాలంటే యూ డెఫినెట్లీ నీడ్ సంథింగ్. సో ఎవరైనా జోక్స్ చేస్తారు మీ స్టేట్ లో తప్ప మీరు అన్ని స్టేట్స్ లోనే ఉంటున్నారని చెప్పి. సో వినే వాళ్ళకి తెలుస్తుంది ఒక జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో.